విశాఖ నుంచి దుర్గ్ వరకు నడవనున్న వందే భారత్ రైలు సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు వర్చువల్గా ప్రారంభించారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ గురువారం మినహా ప్రతిరోజు నడుస్తుంది. ఇందులో 16 బోగీలు, అందులో 14 చైర్ కార్, 2 ఎగ్జిక్యూటివ్ బోగీలు ఉంటాయి. ఈ రైలుకు పార్వతీపురంలో హాల్ట్ ఇవ్వడంపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం దేశ ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించిన వందే భారత్ రైలు దుర్గ్లో ఉదయం 5:45 బయలుదేరుతుంది. రాయ్పూర్, కరియార్ రోడ్, కంటాబంజీ, టిట్లాగఢ్, కేసింగా, రాయ్గఢ్ స్టేషన్లతో పాటు పార్వతీపురం, విజయనగరంలో ఆగి విశాఖపట్నం చేరుకుంటుంది. పార్వతీపురంలో ఉదయం 11:30 వచ్చి 11:32 వరకు ఆగుతుంది. తిరుగు పయనంలో విశాఖలో మధ్యాహ్నం 2:50 బయలుదేరి పార్వతీపురంలో సాయంత్రం 4:36 వచ్చి 4:38 వరకు ఆగుతుంది. రాత్రి 10:30 అది దుర్గ్ చేరుకుంటుంది. ఉత్తరాంధ్ర జిల్లా వాసులు రాయ్గఢ్, రాయ్పూర్ తదితర ప్రాంతాలకు వెళ్లడానికి ఈ రైలు సౌలభ్యంగా ఉంటుంది. ఇదిలా ఉండగా వందే భారత్ రైలు రవాణా సౌకర్యాలు ఉండే ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. సోమవారం విజయనగరం రైల్వే స్టేషన్ లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఈ ఎక్స్ప్రెస్ వలన లబ్ధి పొందుతాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ విజయనగరం జిల్లా ప్రయాణికులకు సౌకర్యవంతమైన రైలును ప్రారంభించినందుకు ప్రధాని మోదీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు జిల్లా వాసుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు, డిఎంఈ ఎన్వి రమణ, రైల్వే అధికారులు పాల్గొన్నారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ లో విశాఖపట్నం నుండి పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు విజయనగరం చేరుకున్నారు. విజయనగరం నుండి ఎంపీ కలిశెట్టి కుటుంబ సభ్యులతో కలిసి రాయగఢ వరకు ప్రయాణం చేశారు. మేము మా విజయనగరం జిల్లా ప్రజల తరపు నుండి గౌరవ పార్లమెంట్ సభ్యుల వారికి ఒక విన్నపం చేయడం జరుగుతుంది. సరే, ఇది విజయనగరం తర్వాత నెక్స్ట్ హాల్ట్ పార్వతీపురం. మా బొబ్బుల్లో కూడా దీనికి హాల్ట్ ఉండే విధంగా మీరు ప్రయత్నం చేయవలసిందిగా మిమ్మల్ని మేము కోరుకుంటూ, అది వస్తే మా జిల్లా ప్రజలు పూర్తిగా దీన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుందని చెప్పని మేము జిల్లా ప్రజల తరఫున పార్లమెంట్ సభ్యుల వారికి మా విన్నతిని తెలియజేస్తుంటూ, ఈ అవకాశం ఇచ్చిన రైల్వే శాఖ ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ సెలవు తీసుకున్నాం. ఈరోజు ఆధునిక యుగం పరిజ్ఞానం, మంచి సాంకేతిక పరిజ్ఞానంతో మన ప్రయాణాలు సుఖంగా అవ్వాలి, చాలా ఫాస్ట్గా వెళ్ళాలి. అదే సమయంలో మనమందరం కూడా గమ్యానికి మంచి సేఫ్టీ గమ్యం చేరాలని ఒక మంచి టెక్నాలజీతో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ వందే భారత్ ట్రైన్ని ప్రారంభం చేశారు. ఈరోజు విశాఖపట్నం నుంచి విజయనగరం, పార్వతీపురం, రాయగఢ, రాయ్పూర్ అండ్ దుర్గా ఈ దాదాపు ఒక 500 కిలోమీటర్లు ప్రయాణం చేయబోతున్నాం. దాదాపు 1350 మంది ప్రయాణికులతో 7 అవర్స్ జర్నీతో ఈరోజు ఈ ట్రైన్ ప్రారంభం చేస్తున్నాం. దానికి ఈరోజు మొట్టమొదటిగా ఈరోజు మన విజయనగరం నుంచి వెళ్తుంది కనుక మనందరికీ ఆనందం. అది ఖచ్చితంగా మనం అందరం కూడా ఈ ప్రయాణాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అలాగే కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేశారు బొబ్బులి హాల్ట్ కోసం. ఖచ్చితంగా ఈరోజే డిఆర్ఎం గారు వస్తున్నారు, అలాగే సీనియర్ రైల్వే అధికారి ఇక్కడే పైన ఉన్నారు, వారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. నా తరఫున నా పార్లమెంట్ పరిధిలో ఉన్న బొబ్బులి హాల్ట్కి ఖచ్చితంగా హాల్ట్కి మేము మాటిస్తున్నాం. కలెక్టర్ గారికి ఖచ్చితంగా మేము హాల్ట్ని మంజూరు చేస్తాం. దానికోసం నేను అధికారులు రేపు 23 కూడా మా రివ్యూ ఉంది, ఆ రివ్యూలో కూడా మేము ఇది ప్రస్తావన చేస్తాం, ఖచ్చితంగా చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు నేను కూడా మా కుటుంబ సభ్యులతో ఈరోజు ఈ ట్రైన్లో ప్రయాణం చేసి రాయగఢ వెళ్తున్నాం. రాయగఢలో అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ వస్తున్నాం. ఇది మంచి కార్యక్రమం కనుక ఈ కార్యక్రమాన్ని అమ్మవారి ఆశీస్సులు ఉండాలనే ఒక ఆలోచనతో ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల కోసం ఎలాంటి సర్వీస్ ఇస్తున్నారో మనం తెలియజేసే కార్యక్రమాన్ని, ముఖ్యంగా రవాణా సౌకర్యం ఏదైతే అందుబాటులో ఉంటుందో ఆ ప్రాంతం కానీ, ఆ దేశం కానీ, ఆ రాష్ట్రం కానీ ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది.